మధ్యలో వికర్ణుడు అనేటువంటి వాడు ఒకడు మాట్లాడాడు కాస్త. అయితే మన వాళ్ళు చాలామంది వికర్ణుడు, ఆ కర్ణుడు అనే పేరుందిగా, వికర్ణుడు అంటే కర్ణుడు తమ్ముడు అని చెప్పి. కర్ణుడు తమ్ముడు కానీ ఏం కాదు, ధృతరాష్ట్రుడు తమ్ముళ్ళలో దుశ్శాసనుడు తర్వాత వాడు, మూడో వాడు వికర్ణుడు అంటే. చాలామంది పేడ బెల్లం తెలియదు. అవును, ఇలా అంటున్నాను ఏమనుకోకండి. నాటకాలు రాసి కథలు రాసి ఇష్టం వచ్చినట్టు రాస్తే ఎట్లా? అక్కడ ఏముంది భారతంలో? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వాడి తర్వాత మూడో వాడు వికర్ణుడు. కానీ వాడు మాత్రం కాస్త పనిచేసింది తెలివి. వాడు అన్నాడు, ఈ ధర్మ విద్యత కాదు ఈవిడ. ఎందుకని? తను పెట్టుకుని ఓడిపోయాడు వాడు. ఆ ఓడిపోయినటువంటి వాడికి ఈవిడిని పెట్టేటువంటి అధికారం ఎక్కడుంది? తప్పు, అధర్మం అన్నాడు. అరే నోరు మీరు, నువ్వెవడరా చెప్పడానికి? కర్ణుడు వెంటనే చర్రను లేచాడు. అరే మీ అన్నగారు దుర్యోధనుడు, దుశ్శాసనుడు వాళ్ళకంటే గొప్పవాడువా నువ్వు? ఇక్కడ ఉన్నటువంటి భీష్ముడు వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళకంటే గొప్పవాడువా నువ్వు? నోర్మయ్యి కూర్చో అన్నాడు వాడిని. కూర్చున్నాడు వాడు. అక్కడ ఏం జరిగిందో బిట్ బై బిట్ చదువుకోవాలి జాగ్రత్తగా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని. భారతం చాలా ఇదిగా ఉంటుంది అక్కడ. అంటే ఎప్పటికి కూడా ఆ సన్నివేశం మనం చదువుతుంటే అసలు మనకి రక్తం ఉడికిపోతుంది అన్నమాట. అంత అధర్మం చేశారు వాళ్ళు, అంత అధర్మం చేశారు కాబట్టే వాళ్ళందరూ కూడా అలా వధార్హులైపోయారు. తర్వాత యుద్ధంలో ఎవళ్ళైతే అక్కడ పాల్గొని వాళ్ళందరికీ సపోర్ట్ చేశారో, చూస్తూ ఊరుకున్నారో వాళ్ళందరూ కూడా అంతే. మరైతే ధర్మరాజు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? ఏం మాట్లాడినే? ఈ భీష్ముడు అంటాడు, దీని అంతటికీ పరిష్కారం మాట్లాడేటువంటి ధర్మరాజు చెప్పాలి, తను చెప్పకూడదా? తను తెలియదు ధర్మం, తప్పించుకున్నాడు అన్నమాట. అక్కడ ఆ ధర్మరాజు మాట్లాడలే, ఆయనే చెప్పాలన్నాడు. ఆయన ఎలా చెప్తాడు? ఎందుకని ఆయనకి ఇచ్చినటువంటి నియమం ఏమిటి? ఏం మాట్లాడకుండా ఎవరైనా చెప్తే చేయమన్నాడు అంతే. అక్కడ అది కారణం. లేకపోతే ఎప్పుడు తాట తీసేవాడు వీళ్ళందరినీ. మా ధర్మరాజు తమ్ముళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ప్రతిజ్ఞ పూనారు. ఏమని? అన్నగారు ఏం చెప్తే జవదాటం. ఆయన చెప్పింది వేదం. ఎంత ఆవేశం వచ్చినా అన్నగారు చెప్తే మాత్రం ఆగిపోతారు. అది వాళ్ళకున్నటువంటిది. అందుకని వీళ్ళందరూ కూడా భగవంతుడు వాళ్ళ వైపు ఉండి వాళ్ళని ఎందుకు రక్షించాడంటే కారణం ఇది. ధర్మం కోసం అంటే భగవంతుడికి సమర్పణ చెంది ధర్మానికి శరణాగతి చెందినటువంటి వాళ్ళు కాబట్టి స్వామి పూర్తిగా వాళ్ళ భారం తీసుకుని వాళ్ళని రక్షించాడు. అది కారణం. అందుకని సంపూర్ణ శరణాగతి అంటే అది సామాన్యమైన విషయం కాదు. గురువుగారు కాలు గట్టిగా పట్టేసుకుని మేము పూర్తిగా మీకు సరెండర్ అయిపోయాం. ఏమిటి సరెండర్ అయిపోయాం? గురువుగారు కాళ్ళు గట్టిగా పట్టుకుని పిసిగే ఆ మాత్రం అందరూ సరెండర్ అయినట్లు లెక్క కాదు. మనమే సరెండర్ అవ్వలే. మనం చెప్పింది చేస్తాము. గురువుగారు అని చెప్పారనుకుంటున్నా, ప్రత్యామ్నాయం చెప్తాం వెంటనే. ఎందుకంటే మనకు కన్వీనియంట్గా ఉందో లేదో చూసుకుంటాం. గురువుగారు చెప్పింది అయితే మాత్రం మనకు కన్వీనియంట్గా ఉండాలి. మనకు కన్వీనియంట్గా ఉండేట్టు గురువుగారు చెప్తే వెంటనే చేసేస్తాం. అందుకని మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగాను గురువుగారిని అడిగేప్పుడు, గురువుగారండి మేము ఇలా చేద్దాం అనుకున్నాం, మీ ఆశీస్సులు కావాలి అంటాను తప్ప చచ్చినా సరే గురువుగారండి ఏం చేయమంటారని అడగం మనం. ఒకవేళ ఎప్పుడైనా ఏం చేయమంటారని అడిగినా ఆయన చెప్పినటువంటి దానికి అమెండ్మెంట్స్ మనమే చెప్తాం. అందుకని ధర్మరాజులా శరణాగతి చేయడం అనేటువంటి తేలికైనటువంటి పని కాదు. ఎందుకంటే శరణాగతి పొందిన తర్వాత అడుగు వెనక్కి వేయడానికి లేదు. ఏం జరిగినా సరే ఇంక అంతకంటే గౌరవం ఎక్కడైనా ఉంటుందా? తన కళ్ళ ఎదుట తమ భార్యని, పైగా తమ ఆస్తిపాస్తుల్ని మొత్తం అంతా లాక్కుని భార్యని చేస్తుంటే ఎంత ధైర్యం, ఎంత దమ్ము ఉండాలి, ఎంత శరణాగతి ఉండాలి. ఆయన రక్షిస్తాడనేటువంటిది ఎంత కంప్లీట్గా అలా ఉండగలదా? ఏమి ఆందోళన పైకి ఉంటే ఉండొచ్చు, లోపల బీపీ తంటుండే. ఏ విధానం లేదు. ధర్మరాజు బీపీ లేదు, గీపీ లేదు, అలా ఉన్నాడు. ఎందుకంటే చెప్పింది ఆయన. నువ్వు చూస్తూ ఉండు, ఎవరు అడిగితే చెయ్యి, ఏం మాట్లాడకుండా చూస్తూ ఉండు అంటే బాధ్యత అయింది. సరే అయిపోయింది. మళ్ళీ రెండోసారి జీతం ఎందుకు ఆడాడు? మళ్ళీ జీతం వేస్తున్నావా? ఎందుకంటే ఇదంతా అయిపోయింది. ఈ లోపల ఆవిడకి ఎప్పుడైతే అలా జరుగుతుందో ఆయన వచ్చి అక్కడ కాపాడాడు. అందరూ చూస్తున్నారు.
ధృతరాష్ట్రుడు కళ్ళు కనబట్టలే అంటాడు, కానీ వాడికి ఏం తెలుసు, పక్కన ఉండే వాడు చెప్పరేంటి, వాడు కళ్ళు కనబడిపోతాయి. వెంటనే అక్కడ ఉత్పాతాలు జరిగాయి. ఈ జరుగుతున్నటువంటి ఉత్పాతాలను విదురుడు చూసి, విదురుడు గాంధారి వెళ్ళారా, నీకు బుద్ధి లేదా, నీకు ఉత్పాతాలు జరుగుతున్నాయి, వెంటనే నీ వంశం మొత్తం నాశనం అయిపోతుంది, మీ పిల్లలందరూ చచ్చిపోతారు, ఇప్పటికైనా మేల్కో అని చెప్తే భయపడి, గాంధారి కూడా చెప్పింది, వాడు భయపడి వాడు ద్రౌపదిని పిలిచి, అయ్యో కోడలా నీకు ఎంత ఆపత్తి వచ్చిందమ్మా అని దొంగ వేసాం అనమాట. అప్పుడుదా తెలియదు వాడికి. అప్పుడు కోడలు గుర్తొచ్చిందా, అయ్యయ్యో నీ ఎంత అపచారం జరిగింది, నువ్వు వరం కోరుకోమ్మా అంటే ఆవిడ వరం ఇచ్చేస్తే పాపం అంతా పోతుంది, నువ్వు వరం కోరుకోమ్మా అన్నాడు. సరేనండి మామగారు మహారాజా మీరు కోరుకోమన్నారు కదా, నా భర్త అయినటువంటి యుధిష్ఠిరుడు ఆయన్ని దాస్య విముక్తి చేయండి అని అడిగింది మొదటి వరం. సరే చేశాను, యుధిష్ఠిరుడు ఫ్రీ అన్నాడు. రెండో వరం కోరుకో, నాకు సంతృప్తి కలగలేదు అన్నాడు. అలాగేనండి, నా మిగిలినటువంటి భర్తలు 4 ఉన్నారే, వాళ్ళ ఆయుధాలతో సహా దాస్య విముక్తి చేయండి అని. ఓకే శాంక్షన్ అన్నాడు. మూడో వరం కోరుకో అన్నాడు. అబ్బా ఎంత గొప్పవాడండి పాపం, 3 వరాలు కోరుకోమన్నాడు. దొంగ వేధవాడు. మూడో వరం వరం మళ్ళీ కొనుక్కోమని ఎందుకో తెలిసినా కారణం ఉంది లోపల. ఆమె తనని కూడా దాస్య విముక్తి చేయమని అడగాలి వాడు. అంటే అడిగిందంటే అర్థం నేను దాస్యాన్ని ఒప్పుకున్నట్లు లెక్క. నన్ను కూడా దాస్య విముక్తి చేయండి అని అడిగిందంటే నేను ఇప్పటిదాకా దాస్యాన్ని ఒప్పుకున్నట్టే. ఒప్పుకుంటే అర్థం ధర్మ విజిత అని ఆవిడే చెప్పింది, ఇంకా మీరందరూ ఏమిటి నోరమేమనొచ్చు. అది వాడికి. ఆవిడ ధర్మ విజితాన్ని నిరూపించడం కోసం మళ్ళీ వరం అడగమంటున్నాడు వాడు. ఈవిడ తెలుసా సంగతి, ఈవిడ కూడా తెలియగల తక్కువది కాదు ఆవిడంది, మామగారు క్షమించండి, క్షత్రియ స్త్రీ 2 వరాలు అడగడానికి అర్హత ఉంది, 3వ వరం కోరకూడదు, మీరు అడిగినా నేను అడగను. చచ్చాడు వాడు, గొంతులో వెలకబడింది వాడికి. ఆవిడ వరం అడుగుతుందేమో అడగలేదు ఆవిడ తెలుసు. ఇంకా అప్పుడు ఏం చేయాలి తెలియక, అప్పుడు ఇంకేం వరం అడగకపోయినప్పుడు, నువ్వు అడగకపోయినప్పటికీ కూడా నిన్ను నీ భర్తని రాజ్యాన్ని అంతటిని కూడా ఇచ్చేస్తున్నావు వెనక్కి, ఎందుకంటే డాడీ చచ్చిపోతానని చెప్పాడు వాడు పక్కన. తన కొడుకులు సర్వనాశనం అయిపోతాను, ఉత్పాతాలు కనిపిస్తున్నాయి అక్కడ, అందుకని భయంతో మళ్ళీ వదిలేశాడు. వీడి దుంపదగా వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోమన్నాడు మీ రాజ్యానికి. పైగా వెంటనే బయలుదేరి వెళ్ళిపోమన్నాడు, ఎందుకంటే ఇక్కడ ఉంటే వీళ్ళు చంపేస్తారేమో కొడుకుల్ని, ఎందుకంటే వెళ్ళిపోడు ఇంకా దాసులు కారు కదా, ఇంకా నో మోర్ స్లేవ్స్. కాబట్టి వెంటనే భీముడు అన్నాడు, ఇక్కడ వీడిని ఇక్కడే హతం చేసేద్దాం అన్నాడు. ధర్మరాజు ఆగమన్నాడు, తప్పు మనం చేయక్కలే అన్నాడు. వీడు భయం పట్టుకుంది, వీళ్ళని కనుక ఇక్కడ ఉండేస్తే వీళ్ళు వాళ్ళ తరఫున ప్రజలు అందరూ కూడా వీళ్ళు నాశనం చేస్తారేమో, అందుకని మీరు వెంటనే మీ రాజ్యానికి వెళ్ళిపోండి అన్నాడు. మీ ఆజ్ఞ అదే అయితే వెళ్ళిపోతాం అన్నాడు. ఆయన ఏం చెప్తే చేయమన్నాడుగా బయలుదేరాడు. వెంటనే వాళ్ళ బయలుదేరారు. ఈ దుర్యోధనుడు దుష్టచతుష్టే ఉన్నారు. మనం ఇంత కష్టపడి వీడి రాజ్యాన్ని అంతని కొట్టేస్తే ఈయన కాస్త మళ్ళీ ఇచ్చేసాడు ముసరాడు, ఎలా దీని సంగతి అంటే ఏం పర్వాలేదు అన్నాడు శకుని. మళ్ళీ ఒకసారి జూదాన్ని పిలవమన్నాడు. తంతారు మళ్ళీ జూదాన్ని పిలిస్తేను ఏం తన్నారు, నువ్వు మీ నాన్నని ఒప్పించు నేను చూసుకుంటా అన్నాడు. మళ్ళీ జూదాన్ని రమ్మని పిలిపించమన్నారు. ధృతరాష్ట్రుని ఒప్పించారు. వాళ్ళు ఇంకా ఇంటికి చేరనే లేదు, మళ్ళీ వార్తను పంపించాడు. మళ్ళీ వెనక్కి రమ్మంటున్నారు, మళ్ళీ జూదం ఆడనాకన్నాడు. వచ్చాడు మళ్ళీను. ఈసారి ఏమన్నాడు, ఈసారి రాజ్యాలు ఇవ్వక్కలేదు, ఏమి చేయక్కలేదు, తమ్ముడిని పెట్టక్కర్లేదు, ఒక్కటే ఒక పందెం, ఎవరు గెలిస్తే వాళ్ళు 12 సంవత్సరాలు అడవికేను 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి, మళ్ళీ అది పూర్తి చేసుకుని వస్తే మీ రాజ్యం మీరు తీసేసుకోవచ్చు, అజ్ఞాతవాసంలో బయటపెడితే మళ్ళీ 12 సంవత్సరాలు, ఇంతే, ఇంకేం షరతు లేదన్నాడు. ఏదైతే నువ్వు ఆడమంటున్నావు నేను ఆడతాను, ఎందుకంటే చెప్పింది ఆయన. అయిపోయింది. అదిగో ఇది అక్కడ జరిగినటువంటిది. అంటే శరణాగతి అనేటువంటి దానికి ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే, సంపూర్ణ శరణాగతి అంటే అర్థం మనకి చాలా తేలిగ్గా ఉంటుందని అర్థం కాదు. మన మాస్టర్ గారు సరెండర్ అయ్యామంటే ఏ పరిస్థితులు వచ్చినా సరే దానికి మనం బైండ్ అయి ఉండాలి. మన ఉద్యోగం పోతుందో తెలియదు, మన డబ్బులు పోతాయో తెలియదు, మనం ఏమవుతుందో తెలియదు, అవమానాలు బాధపడుతుంది, ఏమైనా సరే ఆయన చూసుకుంటున్నాడు, ఉండగలవా? అది శరణాగతి అంటే. అగో అంది మనకి గురువుకి సమర్పణ చెందడం అంటే దాంట్లో ఇంత విషయం ఉంది. అందుకని ఈ ఉదాహరణ ఇంతగా చెప్పుకోవాల్సి వచ్చింది. మనకి కనీసం ఒక 1000 జన్మలకో 10,000 జన్మలకో అయినా సరే అటువంటి శరణాగతి వచ్చేట్టుగా మన మాస్టర్ గారు అనుగ్రహించి ఉద్ధరించరుగాక అని చెప్పేసి మాస్టర్ గారిని ప్రార్థిస్తూ ఈ గురు పూజ మహోత్సవాల్లో అంటే ఎందుకు మనం చెప్పుకున్నామంటే, ఏ సన్నివేశం ఏది ఎలా ఉన్నప్పటికీ గురువు గారి యొక్క అనుగ్రహం ఉంది అనేటువంటి దాన్ని సంపూర్ణ విశ్వాసం ఉండడం అనేటువంటిది మనకు గుర్తుపెట్టుకోవాల్సింది. అటువంటి శరణాగతి మార్గంలో మాస్టర్ గారు మనని నడిపించరుగాక అని చెప్పి మాస్టర్ గారికి నమస్కారం చేస్తూ, ఇప్పటికే ఒక 5 నిమిషాలు ఎక్కువైంది. వెంటనే తర్వాత పిల్లల కార్యక్రమం ఒక అరగంట ఉంది. అది అవగానే అమ్మగారి యొక్క